స్క్రోల్ చేయడం ఆపి ఒకే ఒక్క 2 minutes ఈ వీడియో చూస్తే మన ఇండస్ట్రీలో జరిగే మనీ స్కామ్ గురించి తెలుసుకుంటాం. ఒక్కసారి ఈ మెసేజ్ చూడండి. అన్న, నేను ఒక ఫోన్ లో కొంచెం లో క్వాలిటీలో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, దీన్ని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేయొచ్చా? ఆయన ఈ క్వశ్చన్ అడగడంలో 1% కూడా తప్పలేదు. బికాస్ మనకు తెలియని విషయం తెలుసుకుంటాం, తప్పేం లేదు దాంట్లో. కానీ నాకు కాకుండా ఇంకొక రాంగ్ పర్సన్, అంటే లైక్ సెలబ్రిటీలతో దిగిన ఫోటోస్ ఇన్స్టాలో అప్లోడ్ చేసి నేను ఇండస్ట్రీలో పెద్ద తోపు తురుము అని బయోలో పెట్టుకునే వాడికి కనుక మెసేజ్ చేసుంటే, హే భలేవాడియో తమ్ముడు, నువ్వు ఒక్క నెట్ఫ్లిక్స్ లో ఏంటి, ఆంధ్ర తెలంగాణ అన్ని థియేటర్స్ లో నీ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేపిద్దాం అని మీ దగ్గర ఎంతో కొంత డబ్బులు లాగి మీ అకౌంట్ బ్లాక్ చేసేస్తాడు. అమ్మా బంగారు తల్లి, నీ రీల్స్ చాలా బాగున్నాయి, నీకు మూవీస్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తా అని అమ్మాయిల దగ్గర కూడా డబ్బులు లాగుతాడు. మీ వరకు ఎందుకండి, ఇన్ని చెప్తున్నాను కదా. నేనే ఇండస్ట్రీలో గెట్ నవ్వకన్నా ముందు ఒక ఎర్రిపోకోళ్ళగా ఫిల్మ్ ఛాంబర్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇప్పిస్తాను అని నా దగ్గర కూడా ఒక 25,000 దొబ్బేసాడు ఒకడు. ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు పెడుతున్నా చూడండి. ఇలా నేను ఒక్కడే కాదు, నాకు తెలిసిన వాళ్ళే, నా ఫ్రెండ్సే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు ముగ్గురు చేతిలో మోసపోయారు. ఇది రియల్ కాబట్టి ఇలాంటి టాపిక్స్ రీచ్ వెళ్తుంది అనే స్వార్థంతో నేను మీకు చెప్పట్లేదు. ఇక్కడ రియాలిటీ తెలియకుండా స్టిల్ 2025 లో కూడా ఇలాంటి వాళ్ళ చేతుల్లో కొంతమంది మోసపోతున్నారు. ఒక 3 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ గా చెప్తున్నా, మా వాళ్ళు ఎదవలే, కానీ మరీ మీరు అనుకుంటున్నంత ఎదవలైతే కాదు. ఎవడైనా మీకు ఆ ఛాన్స్ ఇప్పిస్తాను ఈ ఛాన్స్ ఇప్పిస్తాను డబ్బులు అడిగాడా, క్లియర్ గా చెప్తున్నా ఆడు మావాడైతే కాదు. సో అది మ్యాటర్. ఇంత రియాలిటీగా ఇక్కడ జరిగే స్కామ్ గురించి ఎవరు చెప్పడం. స్టిల్ ఇప్పటికైనా మన పేజ్ మీకు హెల్ప్ అవుతుంది అంటే ఫాలో కొట్టండి. అండ్ సినిమా అంటే పిచ్చుండి ఇండస్ట్రీకి రావాలి అనుకునే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళు కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి రీల్స్ తో పాటు మోర్ ఇన్ఫర్మేటివ్ ఫిల్మ్ మేకింగ్ రీల్స్ కూడా వస్తాయి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.